నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను పద్మ. ఈ రోజు మీకు ఒక ఆహారపు ఔషధాన్ని పరిచయం చేయబోతున్నాను. అది VR4. మీకు ఒకసారి చూసి దాని గురించి ఎలాంటి సమస్యలకి అది పరిష్కార మార్గం అవుతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది, ఎలాంటి వారు వాడాలి, ఏ ఏ సమయాల్లో వాడాలి, ఇది వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అల్లం వాడతాం. ప్రతి ఇంట్లో కూడా మనం టీలో కూడా మనం అల్లం వేసుకుని తాగుతూ ఉంటాం, ఛాయ్లో, మామూలుగా హాట్ వాటర్లో కూడా వేసుకుని తాగుతాం. కానీ ఇది వచ్చేసి నల్ల అల్లం. సో ఈ నల్ల అల్లానికి సంబంధించి చాలా ఔషధాలు ఉన్నాయని చెప్తున్నారు. అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్క అనారోగ్య సమస్యకి దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు. అసలు నిజంగా అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మనం ఉపయోగించవచ్చా లేదా, మనకి ఆహారపు ఔషధం కావాలి అనుకుంటే కనుక ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇలాంటి విషయాలు చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో వీటిలన్నింటిలో కూడా ఈరోజు మనకి క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు జేసీ రెడ్డి గారు. ఈ మెడిసిన్ అంటే ఈ ఆహారపు ఔషధానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. దీన్ని అసలు యాక్చువల్గా మనం ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, అంటే వాడిన వారి నుంచి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఎన్ని నెలలు వాడారు ఈ ఔషధాన్ని, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జేసీ రెడ్డి గారు. నమస్తే పద్మా మేడం గారు. అసలు ఒక రాజకీయ సలహాదారులుగా ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక మంచి ప్రోడక్ట్ నిజంగా ఇప్పుడు నిజంగా తెలుసుకోవాల్సిందే. ఆ ప్రోడక్ట్ తో బయటకు రావడం చాలా హ్యాపీ అనిపించిన, అక్కడి నుంచి ఇక్కడికి అసలు సంబంధం లేని ఫీల్డ్ మీది. ఎలా వచ్చారు, అసలు నేపథ్యం ఏంటి, అసలు రావడానికి రీజన్ ఏంటి, స్టార్టింగ్ నుంచి మాకు కావాలి మీ గురించి. తప్పకుండా మేడం. నా పేరు జేసీ రెడ్డి అండి. నేను పుట్టింది పెరిగింది చిత్తూరు జిల్లాలో. విద్యాభ్యాసం కూడా ఎస్వి యూనివర్సిటీ ఆ పరిసర ప్రాంతంలోనే జరిగింది. అటు తర్వాత నేను ఇంగ్లీష్ లెక్చరర్గా నా ప్రయాణాన్ని ప్రారంభించి కెరీర్ని, నాకున్నటువంటి పొలిటికల్ కనెక్షన్స్ వలన నేను రాజకీయ నాయకులకి శిక్షకుడిగా పనిచేయడం జరిగింది సుదీర్ఘ కాలం పాటు. అటు తర్వాత 2019లో నాకు అనారోగ్య కారణాలతో నేను అక్కడి నుంచి వదిలిపెట్టి ఆ ఫీల్డ్ని ఈ వెల్నెస్ ఇండస్ట్రీలకి రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో గర్డ్ అనే ఇష్యూ వచ్చింది నాకు, అంటే గ్యాస్ట్రోఎసిఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వచ్చింది. దీనివల్ల నేను ఒక 22 days పైన ఐసీయూలో ఉన్నాను. ఆ పరిస్థితి నుంచి బయట వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక మిత్రుడు నల్ల అల్లం గురించి చెప్పడం జరిగింది. అది దాని గురించి తెలుసుకున్నప్పుడు ఒకసారి వాడదామని చెప్పి, ఆ రోజు భారతదేశంలో ఇది అవైలబిలిటీలో లేదు, మేము మలేషియా నుంచి తెప్పించుకున్నాం. ఇక్కడ లేదు, అప్పటికి భారతదేశంలో లేదు బ్లాక్ జింజర్ అనేది. అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ అనే దాన్ని క్యాప్సూల్ రూపంలో ఒక సంస్థ, వాల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మలేషియాలో తయారు చేసి ప్రపంచంలో 9 దేశాలకు ఇచ్చేది అప్పటికి. సో అక్కడి నుంచి తెప్పించుకొని నేను వాడడం జరిగింది. వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. దాన్ని, ఇంత మంచి ప్రోడక్ట్ని మనం నలుగురికి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇండియాకి అది ఎప్పుడు వస్తుందని చూసాం. ఇండియాకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను ఒక 50 మందికి ఈ యొక్క ప్రోడక్ట్ని ఇచ్చి వారి యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఈ దేశంలో ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం ఒక పెద్ద స్థాయిలో మనం పనిచేసి వచ్చాం కాబట్టి దానికి సైంటిఫిక్ ఆధారాలు లేకుండా ఏది చెప్పకూడదని, ఈ బ్లాక్ జింజర్ ఏంటి, దాని ఏంటంటే ఫస్ట్ నేను వాడుకొని బాగా అయిన తర్వాత నా అప్పుడు కొంచెం ఒక 6 months పాటు నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకునేవాడిని కాబట్టి దీని గురించి స్టడీ చేశాను అప్పటికే. చాలా హెల్దీగా తయారయ్యాను. ఒక బిర్యానీ తినలేకుండా ఉన్న నేను ఇది తీసుకున్న తర్వాత చాలా హెల్దీగా, డైజెషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయ్యాను. ఓకే, నల్లల్లం అని చెప్తున్నారు కదా, అసలు ఈ నల్లల్లం అనేది ఎక్కడ పండుతుంది, మన ఇండియాలో దొరుకుతుంది అంటారు అసలు? పద్మా మేడం గారు, ఇది నల్లల్లం అనేది థాయిలాండ్ లోని కులిన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో దొరికేదే శ్రేష్టమైనటువంటి నల్లల్లం. సముద్ర మట్టం నుంచి 5000 అడుగుల ఎత్తులో ఇది పండుతుంది. అది పండినటువంటి నల్లల్లం నుంచి వచ్చేటటువంటి ఔషధ గుణాలు శ్రేష్టమయమని మనకు రీసెర్చ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మీరు అనొచ్చు, ఎందుకు అక్కడే పండిందే గొప్పది, ఇండియాలో ఎందుకు పండదు, ప్రపంచవ్యాప్తం అంతా భూమి కదా ఉంది అని. మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇవాళ ఎర్రచందనం ప్రపంచంలోనే ఎక్కడ పండేది శ్రేష్టమైంది, అత్యున్నత క్వాలిటీ గ్రేడ్ నంబర్ 1 అంటే చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉన్నటువంటిది.
మరి ప్రపంచం అంతా భూమి లేదా, అక్కడ మొక్కలు పెరగవు అంటే ఈ ఊళ్ళో కూడా హైదరాబాద్లో కూడా మనం మొక్క వేస్తే ఏపుగా పెరుగుతుంది ఎర్రచందనం. కానీ కొద్ది రోజుల తర్వాత దానిలో రావాల్సినటువంటి బెరడు సరిగ్గా రాదు, అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కిందకి వస్తుంది. సేమ్ అదే విధంగా నల్లల్లం అనేది కేవలం థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండినటువంటిది మాత్రమే శ్రేష్టమైంది, అందులో ఉన్నది మాత్రమే మెడిసినల్ వాల్యూస్ హైగా ఉంటాయి. అందుకని మన కంపెనీ వారు కూడా థాయిలాండ్లో నుంచి ఈ నల్లల్లం దుంపలు తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో ఈరోజు మనందరికీ అందిస్తా ఉన్నారు. దీని మీద 1976 నుంచి 2020 వరకు ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి మెడికల్ జర్నల్స్ లో పబ్లిష్ చేశారు. నేనైతే చూస్తా ఉన్నాను కాబట్టి గత 2.5 సంవత్సరం నుంచి ఇదే పని మీద ఉన్నాను. సో పండించామని ఏదో నకిలీలు చెప్పి ఏమన్నా చెప్తే నాకు తెలియదు, కానీ మొత్తానికైతే దీని మీద సరైనటువంటి ఆధారాలు ఇక్కడ ఇండియాలో పండినట్టు లేవు. థాయిలాండ్ లో ఉన్నాయి. థాయిలాండ్ లో పండిందే నంబర్ 1 గ్రేడ్. మీరు అక్కడ నుంచి తెప్పిస్తారు ఈ మెడిసిన్ సంబంధించి అక్కడే మేము నల్లల్లం తెప్పించామండి. నల్లల్లం సారాన్ని తయారు చేసినటువంటి అదే క్యాప్సూల్ రూపంలో తయారు చేసినటువంటి క్యాప్సూల్స్ ని తెప్పిస్తాం. సో ఆ 10 దేశాలకి వెళ్తాం. ఈ క్యాప్సూల్స్ సంబంధించి అన్ని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి మలేషియా నుంచి వస్తాయి. ఇక్కడికి పండేది థాయిలాండ్ లో పండుతుంది పంట, దాన్ని తీసుకొచ్చి మలేషియాలో ఉన్నటువంటి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థకి వారు దాన్ని క్యాప్సూల్స్ గా తయారు చేసి ఈరోజు ప్రపంచంలో 10 దేశాలకు ఇస్తా ఉన్నారు. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, అదేవిధంగా వియత్నాం, ఫిలిప్పైన్స్, బ్రునై, ఇలా 10 దేశాలకి ఈ కంపెనీ వారు ఆరోగ్యాన్ని పంచుతా ఉన్నారు ఈ క్యాప్సూల్స్ నుంచి. ఇండియాకు వచ్చి జస్ట్ 2023లో మార్చి 17న భారతదేశంలో అడుగుపెట్టారు. ఈరోజు భారతదేశం కూడా ఈ యొక్క క్యాప్సూల్స్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా యూజ్ చేయడం. ఎస్ అండి. ఓకే, ఇప్పుడు చాలా మంది యూజ్ చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలా బాగుంది మాకు అని చెప్పేసి. నాకు బ్లాడర్ సమస్య ఉండే సార్, ఫస్ట్ గాల్ బ్లాడర్ సమస్య ఉండే, గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది సార్. ఓకే, ఒకటి 7mm ఒకటి 5mm ఒకటి ఉండే. మన సుమర్ గ్యాస్ లోకి వెళ్ళినా, కార్తీక్ హాస్పిటల్ వెళ్ళినా, తర్వాత వేరే నా ఫ్రెండ్ ఉండి తమ్ముడు నీకు అప్పట్లో ఇట్లా గాల్బాడ్ స్టోన్ ఉంది అన్నావు కదా, సరే ఇది ఒకసారి వాడి చూడు అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నేను ఒకసారి మనకు ఎక్కడ ఫిలిం వల్ల మీటింగ్ ఏర్పాటు చేసారు, అక్కడికి వచ్చిన విన్న తర్వాత సరే పని చేస్తా నమ్మకం అప్పుడు అనిపించారు నాకు. తర్వాత నేను ఏం చేసిన అంటే జూమ్ లో వినడం, అప్పుడు విన్న తర్వాత ఒక 1 month తర్వాత తీసుకున్నా షుగర్ తగ్గింది. తర్వాత స్టోన్ కూడా ఇప్పుడు 1mm 2mm అంతా అయిపోయింది. దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు అంటారా? చెప్పచ్చు సార్, నేను కూడా అసలు నమ్మలే. తర్వాత ఇప్పుడు ఇదంతా రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఒక 3 ల్యాబులలో టెస్టులు చేసుకున్నాను నమ్మక. ఇప్పుడు ఇది వేసిన తర్వాత 7 days సార్, ఇది వేసిన తర్వాత 7 days లో రిజల్ట్ వచ్చింది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా ఆల్మోస్ట్ 2 years లో చాలా మంది వాడి రిజల్ట్ పొందిన వాళ్ళు కదా, ఇంకేమైనా ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయని కానీ ఏదైనా ఇబ్బంది పడ్డామని కానీ ఎవరైనా చెప్పారు ఇప్పటి వరకు ఈ క్యాప్సూల్స్ త్రూ? ఇప్పటి వరకు నేను మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 80,000 కిట్లు ఇచ్చాం. ఎక్కడ నుంచి కూడా దీనివల్ల మాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనేవాళ్ళు లేరు. ఈవెన్ 2 కిడ్నీలు పాడై వారానికి 3 సార్లు డయాలసిస్కి వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుకొని డయాలసిస్ నుంచి పూర్తిగా ఈరోజు 0 డయాలసిస్ అయిన తెలుగు వాళ్ళు 8 మంది ఉన్నారు. అవి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళకి జరిగింది. మిగిలిన వాళ్ళు కొన్ని 100 మందికి సెరం క్రియాటినిన్ 7 ఉండి 8 ఉండి అటువంటి వాళ్ళని తగ్గించడం, 5 ఉన్న వాళ్ళని 4, 3 తగ్గించి ఈరోజు డయాలసిస్ పోకుండా కాపాడగలిగాం. మేము కాపాడామన్న అంత పెద్ద మాట అన్న కానీ దాని ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి నల్ల అల్లం సారానికి అంత దమ్ముంది. అదే కాదు, ఇవాళ షుగర్ మీద, బీపీ మీద టాబ్లెట్లు లేకుండా చేసిన వాళ్ళు ఒక్కోళ్ళు బోల్డ్ మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. లైవ్లో మనం పిలిచి చెప్పించగలుగుతాం. డైరెక్ట్గా మీరు వాడుకుంటే మీకే అర్థమవుతుంది. సో ఎక్కడా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చక్కటి ఫలితాలు ఉన్నాయి. బట్ ఒక రోజులో రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని పరిస్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి మినిమం 6 months, మ్యాక్సిమం 1 year, కొన్నింటికి 1.5 year అంతే. కిడ్నీ సమస్యలు కానీ CKD అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ టీబీ లాంటి సమస్యలకి 1.5 year వాడాలి. సోరియాసిస్, ఎగ్జిమా ఇట్లాంటివంతా 6 monthsలో, మైగ్రేన్ లాంటివి. నేను ఇట్లా ఈ వ్యాధికి అని నేను చెప్పకూడదు, కానీ ఇది ఫుడ్ కాబట్టి శరీరమే బాగు చేసుకుంటుంది. శరీరానికి ఆహారం పెడితే శరీరమే బాగు చేసుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు మరింత ఆరోగ్యంగా ఉండాలంటే వేసుకోవాలి. అనారోగ్యంలో ఉన్నవాడు కొంచెం వేగంగా డాక్టర్ ఇచ్చినటువంటి మందులతో పాటు దీన్ని వేసుకుంటే కొంచెం తొందరగా కోలుకుంటాడు.
అన్ని రీసెర్చ్లు ఏముంది, అసలు బ్లాక్ జింజర్ ఏంటి, దీనికి ఎందుకు ఇంత ప్రైస్. నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, 1 కేజీ నల్లల్లం 4,500 రూపాయలు. ఓ మన అల్లం కేజీ 100 రూపాయలు అంటే ఇది 4,500 రూపాయలు ఉంది. అలా ఎందుకు ఇంత, దీనికి ధర ఎందుకు ఉంది అని దాని మీద డెప్త్గా వెళ్ళినప్పుడు, దీని మీద 1976 నుంచి 2020 నాటికి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అంటే ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది, హార్ట్ మీద ఎట్లా పనిచేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది, మగవాడికి లిబిడో బూస్టర్, సో సెక్సువల్ కోరికలు ఎలా పుట్టించగలుగుతుంది, వీటన్నిటి మీద ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్లు 204 ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటి మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు నలుగురికి చెప్పకూడదు అని నేను ఈ కంపెనీ 2023లో ఇండియాకు వచ్చిన వెంటనే దానిలో ఒక సాధారణ ఏజెంట్గా జాయిన్ అయ్యి 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇందులో నేను కొనసాగుతా ఉన్నా. ప్రస్తుతం ఇండియాలో టాప్ వెల్నెస్ కోచ్గా, ఈ కంపెనీకి సంబంధించి వరల్డ్ 5th పొజిషన్, ఇండియాలో టాప్ పొజిషన్లో కొనసాగుతూ తెలుగు వాళ్ళకి దాదాపు 80,000 కుటుంబాలకి ఈ యొక్క నల్లల్లాన్ని నేను పరిచయం చేశాను. సూపర్. సో ఇది నా ప్రస్థానం. ఈ నల్ల అల్లం అన్నది ఉపయోగించడం వల్ల ఎలాంటి వ్యాధులు నయమవుతాయి? చాలా మందికి ఈ మధ్యకాలం మనం ఎక్కువగా కొన్ని వ్యాధులు వింటున్నాం, కొన్ని వ్యాధులతో చాలా మంది చనిపోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అంటే మెడిసిన్ వాడి క్యూర్ అవ్వట్లేదు. సో ఇది దేనికి ఎలాంటి వ్యాధులకి న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ఇదేంటంటే, వ్యాధులు అనే కన్నా ముందు మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలని అందించి న్యాచురల్గా శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి శరీరమే అన్ని రోగాల్ని బాగు చేసుకుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే, మనకేదైనా ఒక రోగం వస్తే డాక్టర్ బాగు చేస్తాడు అనుకుంటారు, లేదా మందులు బాగు చేస్తారు అనుకుంటారు. నిజానికి మందులు బాగు చేయవు, డాక్టరు బాగు చేయడు. బాగు చేసుకునేది ఏది అంటే మన శరీరం. భగవంతుడు ఆ సెల్ఫ్ హీలింగ్ మెకానిజంని బాడీకే ఇచ్చాడు. సో ఆ మెకానిజాన్ని పెంచడానికి శరీరానికి ఇది తోడ్పడుతుంది. శరీరం కోరుకున్నటువంటి తిండి మనం పెట్టినప్పుడు శరీరమే ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. డిసీజ్ వస్తే శరీరం తనకు తానుగానే బాగు చేసుకుంటుంది మేడం. డిజార్డర్ వస్తే శరీరం చేతులు ఎత్తేస్తుంది, బాబు నీకు నువ్వుగా తెచ్చుకున్నావు, నువ్వే బాగు చేసుకో అంటది. ఉదాహరణకి డిజార్డర్లతోనే ఈరోజు ఈ సమాజం అంతా బాధపడతా ఉంది. ఏంటివి డిజార్డర్లు? సింపుల్గా మనకు అందరికీ లేమెన్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, షుగర్ కానీ అంటే టైప్ 2 డయాబెటీస్, బీపీ, హైపర్ టెన్షన్స్, అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కూడా, అదేవిధంగా థైరాయిడ్, ఇవన్నీ ఏంటంటే డిజార్డర్స్. ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలంటారు డాక్టర్లు, ఫిక్స్డ్గా కదా. అటువంటి డిజార్డర్ని శరీరం బాగు చేయలేదు, చేతులు ఎత్తుంది. డిసీజ్లు ఏవొచ్చినా ప్రాబ్లం లేదు, శరీరం తనకు తానుగా బాగు చేసుకుంటుంది. అయితే మనం శరీరం తనకు తానుగా బాగు చేసుకోవాలంటే శరీరం కోరుకున్న తిండి పెట్టాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం పెట్టేటటువంటి తిండి శరీరం కోరుకున్నది పెట్టట్లేదు ఎవరు. కేవలం 4 రుచికరమైనటువంటి తిండి పెడుతున్నాం. శరీరం ఏం కోరుకుంటుంది? యాంటీ ఆక్సిడెంట్స్ కోరుకుంటుంది, విటమిన్లు కోరుకుంటుంది, మినరల్స్ కోరుకుంటుంది, బయోఫ్లెవనాయిడ్స్ కోరుకుంటుంది, అమైనో యాసిడ్స్ కావాలి. అదేవిధంగా మనకి బ్రెయిన్కి కావాల్సిన ఫుడ్ ఏంటి? ALA, ఒమేగా 3 అంటాం. సో ఇవన్నీ కోరుకుంటుంది. ఇవన్నీ కూడా మనకు నేను చెప్తున్నటువంటి ఈ నల్ల అల్లంలో ఉంది అని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పడం జరిగింది. ఇది తీసుకోవడం ద్వారా మన బాడీకి ఇది ఉపయోగపడుతుంది. అలా మన హెల్త్కి ఓవరాల్గా బాడీకి ఇచ్చినట్లయితే బాడీనే రిపేర్ చేసుకుంటుంది, ఐ మీన్ హీల్ చేసుకుంటుంది. ఆ కెపాసిటీని కలిగేటట్టుగా శరీరానికి ఇది సహాయపడుతుంది. అదండి. అయితే దీని మీద ఉన్నటువంటి ఎందుకు దీని మీద 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి. నేను వాటికి సంబంధించి మీ స్టూడియోకి ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ ఏంటంటే ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్. దీనిలో కంప్లీట్గా బ్లాక్ జింజర్ను వాడినప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఏంటి, శరీరానికి ఇది ఎట్లా పనిచేస్తుంది అనే విషయాన్ని 1976 నుంచి 2020 వరకు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో మనం సాధారణ భాషలో బ్లాక్ జింజర్ అంటాం. దీని యొక్క బొటానికల్ నేము కెంఫీరియా పర్విఫ్లోరా. ఈ కెంఫీరియా పర్విఫ్లోరా బెనిఫిట్స్ అని మీరు గూగుల్లో కొడితే అన్ని రీసెర్చ్ పేపర్లు వస్తాయి. మీరు మా మాట నమ్మాల్సిన అక్కర్లేదు. ఇదే సైంటిస్టులు, డాక్టర్లు ఏం రీసెర్చ్ చేశారు, ఏం పబ్లిష్ చేశారు అనేది వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు,
వాళ్ళు గూగుల్లో కొట్టుకొని చూసుకోవచ్చు. అవును. రైట్. ఈ బ్లాక్ జింజర్ మీద అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఉమ్. మరి ఇదే ముఖ్యంగా డిజార్డర్ల మీద ఇది ఎట్లా పనిచేస్తుంది? అవును. ఈనాడు సమాజంలో డిసీజుల కన్నా డిజార్డర్లతో బాధపడుతున్నారు. డిసీజులు చాలా తక్కువ, అవును. డిజార్డర్లు ఎక్కువైపోయినాయి. అవును. 1960లో భారతదేశంలో 4,000 మంది ఒక 30-40 ఏజ్ దాటినటువంటి వాళ్ళని పిలిచి బ్లడ్ చెక్ చేస్తే వాళ్ళ షుగర్లు ఎవరికి షుగర్ ఉందని చెక్ చేస్తే వెతికితే 4,000 మందిని చెక్ చేస్తే ఒక్కడు కూడా దొరికేటవాడు కాదు. ఈరోజు మనం 40 ఏళ్ళు దాటిన నలుగురిని తీసుకొని చెక్ చేస్తే అందులో ఒకటి దొరుకుతున్నాడు ఖచ్చితంగా. అవును. కదా. అవును. అంటే ఇంటింటికి ఒక షుగర్ పేషెంట్ వచ్చేసాడు. అవును. ఇంటింటికి ఒకడేంటి, ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా సంబంధం లేకుండా అయినా. ఏంటి దీనికి కారణం? దీని అంతటికి కారణం సమాజం 365 రోజులు అన్నం తినడం, తిండి. 365 days మనం తినడానికి ఈ భూమి మీదకి రాలేదండి. కేవలం మనం ఎప్పుడు తినాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తున్నంత వరకు, అంటే ఈ దేశంలో దైవ భక్తి ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఇన్ని కేసులు రాలేదు. ఈ మధ్య కాలంలో భక్తి అనేది పోయింది. 365 days జనం తింటూనే ఉన్నారు. సో ఇది షుగర్ అనేది ఏంటి, తింటే వచ్చేది. అందుకని అందరికీ ఈరోజు డయాబెటీస్ అనేది ఎక్కువైపోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే భారతదేశాన్ని ఇమీడియట్గా కాపాడాలంటే అది ఏ మతం వాళ్ళైనా కావచ్చు, మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కానీ అన్ని మతాలు చెప్పింది ఒకటే, నాయన వారంలో ఒక రోజు ఉపవాసం ఉండరా అయ్యా అని చెప్పారు. అది పాటిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి జనాలు మనం కాపాడొచ్చు. ఎట్లా? వాడికి షుగర్ రాదు. ఒక వ్యక్తి ఉపవాసం చేస్తే డయాబెటీస్ రాదు, ఉపవాసం చేస్తే బీపీ రాదు వారంలో ఒక రోజు. మళ్ళీ మీరు గ్లాసు పాలు తాగి గ్లాసు దాన్ని ఏమంటారు మజ్జిగైనా కొంతవరకు ఓకే, కానీ ఇది ఏదైతే మనం ఫ్రూట్ జ్యూసులు తాగి ఇట్లా కాదు. ఉపవాసం మంచి నీళ్ళతో ఉండాలి. మహా అంటే ఎనర్జీ లెవెల్స్ లేదంటే కాస్త నిమ్మరసం, తేనె వాడుకోవచ్చు. ఈ రకంగా చేస్తే, ఉపవాసాలు చేస్తే నీ జీవితంలో ఎవరికి కూడా మనకి ఈ షుగరు, బీపీ ఇలాంటి సమస్యలు రావు, ఫ్యాటీ లివర్ లాంటివి. మరి ఈ విషయం ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల 365 days కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటాము. రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా మనం తీసుకునేటటువంటి అన్ని పదార్థాలు కూడా మనము ఎక్కువగా ఇది చేసినటువంటి పాలిష్ కొట్టినటువంటి వాటిని తింటాం. దీనివల్ల ఈరోజు ఇంతమంది సమాజం ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక్కసారి డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలంటారు. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ, అదేవిధంగా విమెన్కి సంబంధించి థైరాయిడ్, ఈరోజు మగవాళ్ళలో కూడా ఉంది థైరాయిడ్. వీటన్నిటికీ లైఫ్ లాంగ్ ఎందుకు మందులు వేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పద్మా మేడం గారు, ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది, డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తాడు, అంతటితో అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ డిజార్డర్స్? ట్రీట్మెంట్ ఏంటి? లైఫ్ లాంగ్ నువ్వు మందులు వేసుకోవాలంటారు. ఎందుకు వేసుకోవాలి? అందుకని ఈరోజు సమాజం బాగుండాలని కోరుకునేటటువంటి డాక్టర్స్, అరే జీవితాంతం మందులు అక్కర్లేదురా బాబు, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకొని ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పదార్థాలను మనం తీసుకొని డయాబెటీస్ నుంచి బయటపడచ్చు అన్నారు. అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిందే ఈ యొక్క బ్లాక్ జింజర్. ఈ బ్లాక్ జింజర్ క్యాప్సూల్స్ని వాడుకొని ఈరోజు భారతదేశంలో 2,000 మందిని, దట్టు తెలుగు వాళ్ళని, అత్యధిక మంది 1000 మందికి పైగా తెలుగు వాళ్ళని షుగర్కి, బీపీకి టాబ్లెట్లు లేకుండా చేస్తున్నాం. విల్ గివ్ ద నంబర్స్, మీకు కావాలంటే నంబర్లు ఇస్తాం, వీడియోలు ఉన్నాయి, వాడుకొని తగ్గినటువంటి వాళ్ళు. పూటకు 35 యూనిట్లు ఇన్సులిన్, పొద్దున 35, సాయంత్రం 35 యూనిట్లు ఇన్సులిన్ వేసుకునేటటువంటి వ్యక్తులు కూడా 0 ఇన్సులిన్ చేసాం. ఆఖరికి మా VR4 కూడా లేదు 1 year తర్వాత. ప్రశాంతంగా ఉన్నారు. ఇదే హైదరాబాద్లో మీకు ఇస్తాను. వాళ్ళ అలోపతిలో మీరు చూస్తే కిడ్నీలో స్టోన్స్ వస్తే డాక్టర్లు ట్రీట్మెంట్ ఉంది, తీసేస్తారు, ఆపరేషన్ చేయడం ఏదో ఒకటి చేస్తారు. వాట్ అబౌట్ గాల్ బ్లాడర్? గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే అలోపతిలో వైద్యమే లేదు. మరి అప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు? దాన్ని కట్ చేసి తీసేస్తారు గాల్ బ్లాడర్. మనం గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే మరి శరీరం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఈరోజు గాల్ బ్లాడర్లో స్టోన్స్కి వితౌట్ ఆపరేషన్ 3 monthsలో కరిగిపోతా ఉన్నాయి. అది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. మరి ఈ రకంగా ఈరోజు క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు ఇది పని చేస్తుందని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లని ఆధారంగా పట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి దగ్గరికి వెళ్ళి, అయ్యద్దో ఈ డాక్టర్లు ఇది చెప్పారు, ఇది మీరు చదువుకోండి, మీరు వాడుకోండి అని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఊరూరా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం.
ఇది ఈ యొక్క ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్కి ఎందుకు VR4 అని పెట్టారు అంటే వి ఫర్ వాల్టన్. మొట్టమొదటి అక్షరం వి అని ఉంది కదా, ఇది కంపెనీ పేరుని రిప్రజెంట్ చేస్తుంది. R4 అంటే 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తుందని. ఏంటి ఆ 4 Rలు? ఫస్ట్ ఆర్ రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్ వాట్? రిమూవ్స్ టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ బాడీ. మానవుని శరీరంలోకి వచ్చినటువంటి విష పదార్థాలన్నిటినీ శరీరం నుంచి బయటికి పంపిస్తుంది మొట్టమొదటి పని. అంటే బాడీని క్లెన్జింగ్ చేస్తుంది. అది మొట్టమొదటి పని ఇది చేసేది. మానవుని శరీరంలోకి విష పదార్థాలు రావడానికి కారణాలు మనందరికీ తెలుసు. తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి మొత్తం కూడా కలుషితం అయిపోయింది. సో తద్వారా ఇప్పుడు బాడీలోకి వచ్చినటువంటి టాక్సిన్స్ శరీరం నుంచి బయటికి వెళ్ళకపోతే న్యాచురల్ డిటాక్సిఫికేషన్ సిస్టమ్ మన బాడీలోనే ఉంది. మనం ఏదైనా ఒక విష పదార్థం బాడీలోకి వెళ్తే ఫస్ట్ మన లివర్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ తర్వాత మనకి బ్లడ్లోకి ఏమైనా మలినాలు వస్తే మన కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. మరి బాడీలో ఉన్నటువంటి మలినాలని చర్మం కూడా అతి పెద్ద ఆర్గాన్ మనకి, అది మలినాలనంతా చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. ఇట్లా మన శరీరం డీటాక్సిఫికేషన్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి ఇది సహకరిస్తుంది. అలా చేసి శరీరంలో ఉన్నటువంటి మొత్తం విష పదార్థాలని బయటికి పంపిస్తుంది. ఒకవేళ విష పదార్థాలు కానీ బయటికి వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే, మన ఇంట్లో సింక్ ఉంటుంది మేడం, ఆ సింక్లో చేతులు కడుగుతాం, వంట పదార్థాలు ఏమైనా ఉంటే కడిగేస్తూ ఉంటాం. అందులో ఏదైనా క్లాగ్ అయింది, దానిలో పోయి బ్లాక్ అయింది అనుకోండి పైపు, వాటర్ వెళ్తాయా? కదా. సేమ్ అదే విధంగా మన శరీరంలో కానీ టాక్సిన్స్ పెరిగిపోయి బ్లడ్లో కానీ పేరుకుపోతే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లోని సెల్స్కి ఈ యొక్క ఫుడ్ అనేది వెళ్ళదు. అంటే న్యూట్రియంట్స్ అనేది వెళ్ళదు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చినటువంటి పోషక పదార్థాలన్నీ బ్లడ్ నుంచే ట్రావెల్ చేయాలి మొత్తం శరీరానికి అంతా. సో బ్లడ్లో ఇవన్నీ చేరుకున్నప్పుడు బ్లాక్ అయిపోతుంది, న్యూట్రియంట్స్ వెళ్ళవు, తద్వారా మనిషి వీక్ అయిపోతాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది బాడీలో. వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి మన శరీరాన్ని ఆడుకుంటాయి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో మనం మన శరీరాన్ని రోజు ఉదయం సాయంత్రం స్నానం చేయడం కాదు, కంపల్సరీగా ఇంటర్నల్ బాడీని క్లెన్జింగ్ చేసుకోవడానికి, అంటే క్లీనింగ్ చేసుకోవడానికి మనం బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని వాడుకోవచ్చు. ఓకే, చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు కొన్ని చెప్పారు కాబట్టి ఈ డిసీజులకే పని చేస్తుందా అని డౌట్ వస్తుంది. మీరు క్యాన్సర్ చెప్పారు, క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి, మరి వాళ్ళు వాడచ్చు అంటారా? ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా వాడచ్చు అంటారా? మనం వాళ్ళ ట్రీట్మెంట్ తో పాటు ఇది తీసుకోవడం వల్ల ఇది కణాహారం అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో దెర్ ఇస్ నో ప్రాపర్. ఇప్పుడు క్యాన్సర్ ఒక వ్యక్తికి వస్తే కేవలం క్యాన్సర్ కణాలని చంపేటటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ తో పాటు హెల్దీ సెల్స్ ని కూడా చంపేస్తాయి, రైట్? అప్పుడు మనిషి ఆటోమేటిక్ గా వీక్ అయిపోతాడు, లాలాజల గ్రంథులు ఎండిపోతాయి, తిండి తినలేని పరిస్థితికి వస్తారు. వారికి అంటే కీమోల వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రేడియేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి శరీరాన్ని కోలుకునేటట్టు చేయడానికి ఈ ఫుడ్ ఉపయోగపడుతుందని 11 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. యు గో అండ్ గూగుల్ ఇట్. మీరే కాదు, ఎవరైనా వీక్షకులు ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళు బ్లాక్ జింజర్ యాంటీ క్యాన్సరా కాదా అని మీరు గూగుల్లో చెక్ చేయండి. 11 రీసెర్చ్ పేపర్లు దీని మీద ఉన్నాయి క్యాన్సర్స్ మీద. కొంతమందికి మరికొన్ని డౌట్స్ వచ్చేస్తాయి. ఎట్లా అంటారు, మీరు క్యాప్సూల్స్ రూపంలో చెప్తున్నారు కదా, ఏముంది బ్లాక్ జింజర్ అంటున్నారు కదా, ఎక్కడైనా దొరుకుతుందో తీసుకుని తిందామా, లేదంటే దాన్ని ఒక లిక్విడ్ లా తయారు చేద్దామా, లేదంటే ఒక చిన్న ఇదివరకు లాగా పసర ముద్దలలా తయారు చేసేవారు కదా, అట్లా చేసుకుని తిందామా అని డౌట్ వస్తుంది. అలా తినచ్చా, తినకూడదా, తింటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? రైట్. సో బ్లాక్ జింజర్ అనేది మేడం మన అల్లం కేజీ 100 రూపాయలు, ఇదేమో 4500 అన్నాను కదా. ఫస్ట్లో నేను కూడా ఇట్లానే ఆలోచించాను, అరే మనం కూడా బ్లాక్ జింజర్ తెప్పించుకొని పొడి కొట్టుకుంటే సరిపోదు కదా. అయితే అలా చేయకూడదు. దానిలో కొన్ని రకాల టాక్సిన్స్ ఉంటాయి, శరీరానికి ఉపయోగపడేది కొన్ని, శరీరంకి ఏవైతే కోరుకుంటే అవి మాత్రం ఉంటాయి, మిగిలినవి మనం తీసేయాలి. అది నానో టెక్నాలజీని వాడి వీళ్ళు ఏం చేస్తారంటే 10 దుంపల్ని, నల్లల్లం దుంపల్ని మిషన్ లేక పంపిస్తే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చేది 1 క్యాప్సూల్ బయటకు వస్తుంది. మీరు డైరెక్ట్ గా రాగా తీసుకుంటే దీనికన్నా 10 ఇంతల కారం ఎక్కువ ఉంటుంది. బ్లాక్ జింజర్ డైరెక్ట్ తీసుకోకూడదు. సో దీనంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసింది తీసుకుంటేనే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత శరీరం ఎంత కోరుకుంటుందో అంత. ఇప్పుడు దీనిలో ఈ భూమి మీద ఎక్కడా దొరకనటువంటి 5,7 డైమిథాక్సీ ఫ్లేవోన్స్ అనేది దొరుకుతాయి. అవి 2.26% కన్నా ఎక్కువ ఉండకూడదు. అట్లా మరీ తక్కువ ఉన్నా కూడా శరీరం మీద పనిచేయదు. ఇది ఎగ్జాక్ట్ గా దీని పేటెంట్ రైట్స్ తీసుకొని ఈ కంపెనీ
5,7-డైమిథాక్సిఫ్లేవోన్స్ అనేది దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టింది. ఓకే. మీరు కావాలంటే గూగుల్లో 5,7-డైమిథాక్సిఫ్లేవోన్ అని కొట్టండి. ఈ భూమి మీద మనం తినే ఆహారంలో ఇంకెక్కడా దొరకదు, ఒక్క బ్లాక్ జింజర్లోనే దొరుకుతుంది. అందుకనే దీనికి అంత వాల్యూ. రైట్. 141 రకాల బయోఫ్లవనాయిడ్స్ ఉన్నాయి దీనిలో, ఓకే. అమైనో యాసిడ్స్ ఉన్నాయి, సెలీనియం ఉంది, విటమిన్స్ ఉన్నాయి. విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ సి, విటమిన్ కే, ఆల్ బి విటమిన్స్ ఉంటాయి. దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ అండ్ సెలీనియం. మన బ్రెయిన్ హెల్త్ని కాపాడడం కోసం బ్రెయిన్కి కూడా ఫుడ్ కావాలిగా, ఆ ఫుడ్డే omega-3, ALA కూడా ఉంది, ఆల్ఫోలెనిక్ యాసిడ్. అంతా ఉండడం వల్ల ఒక సంపూర్ణ ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బీపీకి, షుగర్కి ఖచ్చితంగా వాళ్ళు డైలీ టాబ్లెట్స్ వాడుతున్నారు. వాళ్ళు వాడే వాళ్ళు కూడా వాటితో పాటుగా, అంటే ఒకేసారి వాళ్ళు మానేస్తే డేంజర్ వాళ్ళకి కూడా. షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ, హై బీపీ వస్తే వాళ్ళకి డేంజర్ అవుతుంది, పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి వాడుతూ కూడా దీన్ని వాడచ్చా అన్నది డౌట్ ఉంటుంది. అంటే కొన్ని మెడిసిన్స్ కొంతమంది బాడీస్ కి అలర్జీకి సంబంధించి వాడుతూ ఉంటారు, లేదంటే కొంతమంది షుగర్ కి, బీపీకి, ఇప్పుడు మనం అనుకున్నట్టు క్యాన్సర్ కి, ఎక్కువగా నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అసలు వల్లి నొప్పులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే వయసుతో సంబంధం లేదు, వాళ్ళు అది 20నా 30నా 40నా ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. సో వాళ్ళందరూ వాడచ్చా లేదనేది ఒక డౌట్ ఉంటుంది. మేడం, ఇది మీరు ఇందాక నొప్పులు అన్నారు, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో మన బాడీలో నొప్పులు రావడానికి, నొప్పులు రాకుండా ఉండాలంటే ఏమి, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోకుండా ఉండాలి. ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్లే 100% జబ్బులు వస్తాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. ఇవన్నీ మీరు ఇందాక చెప్పిన సోకాల్డ్ అన్నిటికీ ఒకటే సమాధానం, మీ శరీరమే ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటుంది. అంటే మీరు కణాలు కోరుకునేటటువంటి ఆహారాన్ని మీరు పెడితే, బాడీ అంటేనే ఇప్పుడు పద్మా మేడం గారు అంటే 33 ట్రిలియన్ సెల్స్తో తయారైనారు. తల్లి గర్భంలోకి మనం వచ్చినప్పుడు ఒక సెల్తో వచ్చాం. ఆ జైగోట్ అనే సెల్ 1, 2 అయింది, 2, 4 అయింది, 4, 8 అయ్యి ఇట్లా డివిజన్ జరిగి, సెల్ డివిజన్ జరిగి మనం 33 ట్రిలియన్ సెల్స్ ఉంటాం, మనంతా అడాల్ట్స్ కాబట్టి. సో అంటే కోటాను కోట్ల సెల్స్ కలయికే మనిషి. ప్రతి సెల్కి ఆహారం అనేది కావాలి. ఆ ఆహారం రైట్ ఫుడ్ అనేది మనం ఇస్తే సెల్ తనకు తానుగా రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి సెల్స్ 100 ఇయర్స్ ఉండవు, రైట్. ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటాయి. చనిపోయినటువంటి సెల్ స్థానంలో కొత్త సెల్ పుట్టాలన్నా, సెల్ రిపేర్ జరగాలన్నా మనం మంచి ఆహారం పెట్టాలా, మంచి నిద్ర ఇవ్వాలా. ఆ మంచి ఆహారమే ఈ VR4. సో కణాహారాన్ని మనం పెడితే కణాలని అదే బాగు చేసుకుంటుంది. ప్లస్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల నొప్పులు అంతా తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఏజ్ లిమిట్ అంటే ఏమైనా ఉంటుందా? 3 ఇయర్స్ నుంచి ఈ క్యాప్సూల్స్ ని అప్ టు 100 ఇయర్స్ వరకు, చనిపోయేంత వరకు మనం తీసుకోవచ్చు. వాళ్ళ హెల్త్ ఇష్యూని బట్టి తీసుకోవచ్చు. అసలు హెల్త్ ఒక మాట అండి, అసలు మనం జబ్బు అనే మాట పక్కన పెట్టండి. ముందు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాలి. ఎవరైనా తీసుకోవాలి, ఎవ్రీబడీ కెన్ టేక్. అసలు మీరు హెల్తీగా ఉన్నారని హౌ కెన్ యూ సే? మీరు ఎట్లా చెప్పగలుగుతారు? నేను ఎట్లా చెప్పగలుగుతాను? బయటికి యాక్టివ్ గా ఉంటారు, లోపల డిసీజెస్ ఉండొచ్చు కదా. ఎందుకంటే మనం తినే ఆహారం కరెక్ట్ లేదు కాబట్టి, రైట్. ఇప్పుడు మీరు నేను ఇద్దరం స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం, పీజీలు PhDలు చేసాం మేడం అనుకుందాం. చాలా మంది ఇప్పుడు చూసే వాళ్ళు కూడా అనుకుంటారు, వాళ్ళనే నేను అడుగుతున్నాను అనుకున్నాం. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన క్లాస్మేట్స్ ఎంతమందికి సైట్ ప్రాబ్లం వచ్చి స్పెట్స్ పెట్టుకొని ఎవరైనా వచ్చారా? చాలా తక్కువ మంది వచ్చారు. ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళక ముందే చిన్నపిల్లలకి సైట్ ప్రాబ్లం వచ్చి స్పెట్స్ పెట్టుకుంటున్నాం. అంటే ఈరోజు తిండి పెట్టేది రాంగ్ కదా, మన తల్లిదండ్రులు పెట్టింది గుడ్. ఇప్పుడు మనం పెడతా ఉండేది రాంగ్ కాబట్టి వాడు స్కూల్కి వెళ్ళక ముందే సోడా బుడ్డీలు వచ్చినాయి, ఐ మీన్ స్పెట్స్ వచ్చాయి. కాబట్టి తిండి రాంగ్ కాబట్టి మనం తినే ఆహారం, ఈరోజు మార్కెట్లో పోయి బెండకాయలు తెచ్చారు. ఆ బెండకాయలు బెండ పూత వచ్చిన 3 రోజుల్లోనే కాయ అవుతుంది. బహుశా మీరు రైతు నుంచి కాదేమో, నేను రైతు కాబట్టి చెప్తున్నా. బెండ పూత వచ్చినటువంటి 3 డేస్లో కాయగా వస్తుంది, 3 to 4 డేస్లో. మళ్ళీ ఒక 4 రోజుల లోపల అది కట్ చేయకపోతే ముదిరిపోతుంది. ఆ బెండకాయ వంగిపోకుండా ఉండాలంటే రైతు పురుగు మందు పిచికారీ చేయాలి. పిచికారీ చేయకపోతే ఆ బెండకాయ వంగిపోతుంది. వంగిపోయిన బెండకాయని, పుచ్చి వచ్చినటువంటి బెండకాయని మనం ఎవరు తీసుకోం. కాబట్టి రైతు బతకాలి కాబట్టి వాడు మంచి ఇంట్రన్ మందు తెచ్చి దాన్ని పురుగు మందు పిచికారీ చేస్తాడు. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా బెండకాయ మీద పురుగు మందు పడుతుంది. ఆ పురుగు మందులు చల్లినటువంటిది కంపల్సరీ 21 డేస్ పోవు, మీ అందరికి తెలిసిందే. దాన్ని తెచ్చి మనం ఇంట్లో తెచ్చి కడిగేసి తినేస్తాం. అందులో ఉన్న అవశేషాలు శరీరంలోకి వెళ్తాయి. అంటే తినే ఆహారం అంతా కూడా పురుగు మందులో మయమైంది. ఒకప్పట్లో
మనం ఎరువులు లేకుండా, కృత్రిమ ఎరువులు లేకుండా, కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా చేసేవాళ్ళు. ఇప్పుడేమైంది, మొత్తం సింథటిక్ ఫర్టిలైజర్స్ తీసిపోయి భూమిలో వేసేసారు. సో భూమి నుంచే కదా మనకు మినరల్స్ రావాలి, వాటర్ నుంచి, భూమి నుంచి వస్తూ ఉంటాయి, కూరగాయలు, పళ్ళు, వీటి నుంచి. ముందు భూమే పాడైపోయింది, నీకు మంచి పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో కాబట్టి నువ్వు హెల్దీగా ఉన్నావు అని హౌ కమ్ యూ సే? యూ కాంట్ సే. ఎయిర్ని మనం కంట్రోల్ చేయలేం, కాబట్టి దీని అవసరం ఉంది. సో మనం ఇట్లా ప్రకృతి సిద్ధంగా వచ్చిన దాంతోనైనా కొంత మన శరీరాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం రెండో విషయానికి వస్తే, ఫస్ట్ ఆర్ ఏమో బాడీని క్లీన్ చేస్తుందన్న, రెండో ఆర్ ఏంటంటే మీరు అడిగినటువంటి నొప్పులకు సంబంధించి రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతుంది, అంటే గాలి పీల్చుకునే ప్రతి జంతువులోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతాం. సో మనిషి కూడా ఒక జంతువే కాబట్టి మన బాడీలో శక్తి పుట్టే పరిణామ క్రమంలో శక్తితో పాటు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది శరీరానికి రౌడీలు లాంటివి. సో ఎందుకు నేను రౌడీలతో పోల్చానంటే, రౌడీనని ఎవరినైనా ఎందుకు అంటామంటే వాడు పక్కన వాడిని దౌర్జన్యం చేసి లాక్కుంటాడు కాబట్టి. ఇవి కూడా బాడీలో ఏంటంటే వాటికి ఎలక్ట్రాన్ అనేది తిండి కావాలి. మనం కానీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫుడ్, అంటే ప్రతిరోజు WHO చెప్పినట్టు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తాదంటే 33 రకాల కూరగాయలు, పళ్ళు తినాలంట. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? కాదు. సో అలా తిన్నప్పుడు మన శరీరానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అందనప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ సంఖ్య తక్కువ అవుతుంది, ఈ ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరుగుతుంది, అంటే రౌడీల సంఖ్య పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ దేనికోసం చూస్తాయి? అవి సర్వైవ్ అవ్వడం కోసం, ఎలక్ట్రాన్ కోసం చూస్తాయి. ఆ ఎలక్ట్రాన్ దొరకదు. అవి తక్కువ ఉండి ఇవి ఎక్కువ ఉంటే అవి ఏం చేస్తాయి, అవరే బిడ్డ నువ్వు తిండి నాకు పెట్టలేదు కాబట్టి నీ బాడీలో ఉన్న హెల్తీ సెల్స్ని చంపి అందులో ఉన్న ఎలక్ట్రాన్ గుంజుకుంటాయి. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే కణాల డ్యామేజ్ జరిగిపోద్ది. మనం కానీ సరైనటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫుడ్ శరీరానికి అందించకపోతే వాటికి ఎలక్ట్రాన్ అందదు. ఎలక్ట్రాన్ అందకపోతే అవి బతకడం కోసం సెల్స్ని చంపి అందులో ఉన్న ఎలక్ట్రాన్ గుంజుకుంటాయి. అప్పుడు బాడీలో కణాల డ్యామేజ్ జరుగుతుంది. కణాల డ్యామేజ్ జరగడం మొదలెడితే తొందరగా ముసలివాళ్ళు అవుతాం. అదేవిధంగా ద మోర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్సైడ్ అవర్ బాడీ, ద లెస్ ఎనర్జీ వి ఫీల్. మనం ఎంత తిన్నా కానీ నీరసంగా ఉంటాం. కారణం ఏంటంటే లోపల ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతాం. సో దీనికి విరుగుడు ఏంటి, మన శరీరానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫుడ్ పెట్టడం. ఆ ఫుడ్డే ఈ VR4, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్. మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు, నొప్పులను తగ్గించేదే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ పెట్టాలి. ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్డే మన VR4. దీనివల్ల మనకి ఏమైనా నొప్పులు వచ్చినా, వాపులు వచ్చినా తగ్గుతాయి అన్నమాట. మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, అదేవిధంగా మైగ్రెయిన్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఏ నొప్పులు ఉన్నా కాకపోతే కొద్ది రోజులు నొప్పులు పెరిగి తగ్గుతాయి, ఎందుకంటే దాని మీద ఇది పనిచేస్తుంది కాబట్టి. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అది రెండో పని. ఇక మూడోది ఏంటంటే, మూడో ఆర్ రీఛార్జ్ మైటోకాండ్రియా. అంటే మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలిచేటివి ఏవి అంటే, శక్తిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఏవి అంటే మైటోకాండ్రియాలు. ఆ మైటోకాండ్రియా డెన్సిటీని ఇది పెంచుతుందని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందనుకోండి, చిన్న ఫ్యాక్టరీ ఉంటే ఉత్పత్తి కూడా తక్కువే ఉంటుంది. ఫ్యాక్టరీ విస్తరిస్తే ఉత్పత్తి పెరుగుతుంది. సేమ్ అదే విధంగా మైటోకాండ్రియా డెన్సిటీని పెంచడం ద్వారా ఆ మైటోకాండ్రియాలు యాక్టివ్గా పనిచేసి, మనం సెల్లే సూక్ష్మమైంది. ఒక సెల్లో 1000 నుంచి 2500 మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఆ అన్ని మైటోకాండ్రియాలు సక్రమంగా పనిచేస్తే మనం హై ఎనర్జీ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హై ఎనర్జీ లెవెల్స్లో మనం పనిచేయగలుగుతాం. ఎప్పుడైతే శరీరంలో ఉన్న అన్ని సెల్స్కి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగితే మనకేంటి లాభం అంటే, రేపు పొద్దున బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ మన శరీరం మీద దాడి చేస్తే శరీరమే తట్టుకొని నిలబడేటట్టు తయారు చేస్తుంది. సో ఒక ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది పనిచేసి మన శరీరంలో హై ఎనర్జీ లెవెల్స్ ఉంచడంలో ఇది సహాయపడుతుంది అనేది మూడవది. ఇక నాలుగోది ఏంటంటే, రీజనరేట్ ద న్యూ సెల్స్. మన శరీరంలో కొత్త సెల్స్ పుట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. మనలందరినీ కూడా పద్మా మేడం గారు 120 years బ్రతకడానికి భగవంతుడు ఈ భూమి మీదకి పంపించాడు. 120 years డిజైన్ మంది. సో 120 years మనం బ్రతకాలి అంటే మేడం, భగవంతుడు ఏం చేశాడు, మనిషి అనేవాడు 120 years బ్రతకాలి అంటే ఖచ్చితంగా వాడి శరీరంలో రిపేర్ వ్యవస్థ వాడి చేతుల్లోనే పెట్టాలనుకున్నాడు. అంటే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం మనిషి చేతిలోనే పెట్టాడు. ఇప్పుడు మన ఊర్లో అంటే మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మన అమ్మమ్మో, మన తాతనో, ముత్తాతనో, అంటే మనకు
ముందు జనరేషన్ వాళ్ళు 100 years బతికారు. మన ఊళ్ళల్లో మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ మధ్య నేను సికింద్రాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మీటింగ్కి వెళ్తే 105 years ఉన్నటువంటి వాళ్ళని నేను ముగ్గురిని చూశాను. వాళ్ళకి డబుల్ పెన్షన్ వస్తుంది. రైట్, అంటే ఇప్పటికి కూడా కొంతమంది అక్కడక్కడ 100+ ఉన్నారు. ఇదే భూమి మీద ఈరోజు జపాన్ని మనం తీసుకుంటే, జపాన్లో ఒక 100 మంది పుట్టారనుకోండి, 60 మంది సెంచరీ కొడుతున్నారు కదా. ఇక్కడే ఇదే దేశంలో మీరు హిమాలయాలోకపోతే 100+ ఉండే వాళ్ళని చూస్తున్నాం. మరి మనం ఎందుకు బ్రతకట్లేదు? కనీసం హౌ టు లివ్ 100 years వితౌట్ గోయింగ్ టు హాస్పిటల్ అని చెప్పి ఎవడు సెర్చ్ చేయట్లేదు. సక్సెస్ కోసం ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నారు. సక్సెస్ అంటే నా దృష్టిలో ఏంటంటే 70 ఏళ్లలో కూడా టాయిలెట్కి తనకు తానుగా వెళ్ళి రాగలిగేవాడే సక్సెస్ అని నేను అనుకుంటాను. సో మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి. మన మీద మనం ఇదనాలంటే మంచి హెల్తీ ఫుడ్ తినాలి. ఈరోజు మనందరం ఏం చేస్తున్నాం తెలుసా? శరీరం కోరుకునే తిండి పెట్టట్లేదు మేడం. మనం ఏం చేస్తున్నాం అంటే మన నాలుగు రుచికరమైనటువంటి తిండి పెడుతున్నాం. ఒక మంచి బిర్యానీనో లేకపోతే పిజ్జానో ఒక బర్గరో తింటున్నాం. శరీరం అది కోరుకోవట్లేదు కదా. శరీరం ఏం కోరుకుంటుంది? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కోరుకుంటుంది, అమైనో యాసిడ్స్ కోరుకుంటుంది, 141 బయోఫ్లవనాయిడ్స్ కోరుకుంటుంది. అదేవిధంగా విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ కే, ఆల్ బి విటమిన్స్ ఏవైతే దీనిలో ఉన్నాయో నేను మాట్లాడుతున్నాను. దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ అనేది వాటివి ఉండడం వల్ల ఇది ఒక సంపూర్ణ ఆహారంగా మన శరీరానికి అంది మీ శరీరంలో కొత్త సెల్స్ పుట్టడానికి ఇది సహకరిస్తుంది. తద్వారా మనం ఏంటంటే ఒక 6 నెలల పాటు ఈ ఫుడ్ని మనం వాడుకున్నప్పుడు మనం ఒక కొత్త మనిషిగా తయారవుతాం. అలా కాకుండా మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి మీరు అడుగుతున్నారు, నేను చెప్తాను. ఈ సందర్భంలోనే కోటాను కోట్ల సెల్స్ చనిపోతూ ఉంటాయి, కోటాను కోట్లు పుడతానే ఉంటాయి. ఇవి ఈరోజు ఏమవుతున్నాయంటే రాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్లో ఒక టిష్యూలో 1,00,000 సెల్స్ చెనిపోయినాయి అనుకుందాం. ఈ 1,00,000 పుట్టాలి, కానీ పుట్టట్లేదు. 50,000 పుడుతున్నాయి. దీంతో వచ్చిన రోగం తగ్గట్లేదు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇవాళ మందులే శరీరాన్ని బాగు చేస్తాయని శరీరం అందరూ కానీ నమ్మినట్లయితే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఐఫోన్ సృష్టికర్త మన స్టీవ్ జాబ్స్. అన్ని లక్షల కోట్లు సంపాదించినటువంటి ఆయన స్టీవ్ జాబ్స్కి 53 yearsకే ఒక డిసీజ్ వచ్చినప్పుడు వారు 3 years ఆ వ్యాధితో పోరాడుతూ తను జాలించాడు 56 ఏళ్ళకి. నిజంగా మందులే కానీ శరీరాన్ని బాగు చేస్తాయని మీరు నమ్మితే, మీరు అంటే ఐ మీన్ అందరూ, లక్షల కోట్లు ఉన్నటువంటి ఆయనకేమో 100 years అయి చనిపోలేదు. 56 years అంటే యంగ్ ఏజ్, ప్రాణాన్ని కోల్పోయాడు. మందే బాగు చేస్తుందంటే భూమి మీద ఏ ఫ్లైట్ అయినా వేసుకొని రాగలడు. ఒక ఫ్లైట్ వచ్చేంత సమయంలో తనకు కావాల్సినటువంటి మందులు తాను తీసుకురాగలడు, కానీ బ్రతకలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి స్పెషలిస్టులు అందరూ కూడా ట్రై చేశారు, బతికిచ్చారా? అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే శరీరం న్యూ సెల్స్ ఫార్మేషన్ చేసేటప్పుడే మనం మేలుకోవాలి. అది పూర్తిగా క్షీణించిన తర్వాత మీరు ఎన్ని మందులు పెట్టినా, ఎంతమంది డాక్టర్లను తెచ్చినా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సో మనం అందరం 100 years బ్రతకాలనో లేకపోతే 100 ఏళ్ళు మీరు బతకాలి నేను అంత పెద్ద మాటలు అన్నట్లేదు. బ్రతికినన్ని రోజులైనా అనారోగ్యం లేకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, ఒకడి మీద ఆధారపడకుండా ఉండాలనేదే నా కోరిక. ఎందుకంటే నేను ఐసీయూలో వరకు వెళ్ళి వచ్చాను కాబట్టి ఐ నో ద వాల్యూ. ఇప్పుడు అది తెలిసిన వాడికి తెలుస్తుంది ఆ నరకం ఎట్లుంటుంది అని. కరోనా టైంలో వచ్చింది. అసలు ఎంత ఘోరం అంటే టాయిలెట్లు కడిగేవాళ్ళు లేడు, కుక్కకి ఇసిరినట్టు ఇసిరేసేవాళ్ళు. నా దురదృష్టం ఏంటంటే నాకు కరోనా లేదు, కానీ నన్ను ఆ వార్డు పక్కన వేయడం వల్ల నాకు నరకం చూపించారు. సో మళ్ళీ బ్రతుకుంటే ఎప్పుడు కూడా హాస్పిటల్కి రాకూడదని డిసైడ్ అయినా. సో అందుకని నేనంటే హెల్తీగా ఉన్నవాడికి హెల్త్ విలువ తెలియదు. ఒకసారి పడి లేస్తే దెన్ హీ విల్ కమ్ టు నో. సో అందుకనే నేను ఈరోజు ఎవరికి కూడా ఇది మంచి ఫుడ్, ఈ ఫుడ్ని ఇవ్వడానికి నేనేం పెద్ద డాక్టర్ని అయి ఉండి ఇవ్వాల్సిన అక్కర్లేదు. మన అమ్మమ్మో చెప్పింది, అరే అల్లం తీసుకోండి రా, ఇది నల్లల్లంతో తయారైంది, దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఔషధ గుణాలు ఉంది అని 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అవన్నీ చదువుకున్నాం, దీని గురించి చూసాం, 100 మందికి 1000 మందికి ఈరోజు ఇచ్చుకుంటా వచ్చాం. అందరి ఫలితాలు బాగున్నాయి కాబట్టి హ్యాపీగా హెల్దీగా అందరికి ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. చాలా మంది అంటే చాలా మందిని కాదు, వాళ్ళ ద్వారా కూడా నాకు వచ్చే డౌట్ కూడా ఉండొచ్చు. ఈ మధ్యకాలం చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి, చాలా వాడమంటున్నారు, సక్సెస్ అయినాయి అని చెప్తున్నారు. మేము
ఇప్పుడు నేను మీ ముందున్నాను కాబట్టి నేను కూడా నమ్మాలి ఖచ్చితంగా. నేను నమ్మితే మా వాళ్ళందరూ నమ్మినట్టే యాక్చువల్ గా ఉమ్, నమ్మాలి. కాబట్టి ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ మీరు 2023 నుంచి కూడా స్టార్ట్ చేశారు, 2 years అయిపోయింది కదా. ఉమ్. ఈ 2 years లో రిజల్ట్ ఎలా అనిపించింది? వాడిన వాళ్ళు మళ్ళా వాడుతున్నారా? ఎన్ని మంత్స్ వాడి ఆపేశారు? మంచి ప్రశ్న మేడం. ఎన్ని రోజులు వాడాలా అనేది మినిమం 6 months వాడాలంటాము. ఏదైతే డాక్టర్లు జీవితకాలం పాటు మందులు వేసుకోవాలంటారో, లైక్ టైప్ 2 డయాబెటీస్, అదేవిధంగా హైపర్ టెన్షన్ అంటే బీపీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇవన్నీ ఏంటంటే డిజార్డర్స్, లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలి. వాటికి మేము 1 yearలో చెక్ పెడతాం. మేము పెడతామని అంత మాట కాదు, కానీ దానికి ఉన్న గుణం, గొప్ప గుణం అది ఉంది. ఇవాళ డయాబెటీస్ ఫ్రీ అయిన వాళ్ళని, మీ తెలుగు వాళ్ళని తీసుకొచ్చి మీరు మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి, లైవ్లో వాడి తగ్గిన వాళ్ళు విత్ రిపోర్ట్స్తో మీకు ఇస్తాను. ఇప్పుడైనా నా ఫోన్లో ఉన్నాయి, మీరు ఒకవేళ మాట్లాడతానంటే క్లయింట్స్ నంబర్లు ఇస్తాను. హలో, ఎవరు? మమతా గారండి మాట్లాడేది. అవునండి, ఎవరు మీరు? నమస్తే అండి, ఇది మీది జేసీ రెడ్డి గారు ఇచ్చారు ఈ నంబరు. మీరు ఆ. VR4 క్యాప్సూల్స్ వాడారా? అవును మేడం, వాడాను. ఓకే, ఏంటండి మీకు ఏంటి సమస్య ఏంటి? నాకు షుగర్ ప్రాబ్లం మేడం. ఈ క్యాప్సూల్స్ ఎన్ని నెలలు వాడారు? 8 months వాడాను మేడం నేను. ఇప్పుడు కంట్రోల్ అయిపోయిందా మీకు? అవును మేడం, నార్మల్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు అసలు ఇంకా షుగర్ టాబ్లెట్స్ ఏం వాడట్లేదా మీరు? లేదు మేడం, ఫస్ట్ నుంచి కూడా వాడట్లేదు నేను షుగర్ టాబ్లెట్. కేవలం VR4 మాత్రమే వాడాను నేను. ఓకే, అంటే మీకు షుగర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి ఇంక VR4 వాడారు. అవును మేడం. ఓకే, ఇంకా తర్వాత నుంచి అసలు షుగర్ టాబ్లెట్స్ అనేది వాడలే? లేదు మేడం, వాడలేదు. ఓకే, ఇప్పుడు వాడుతున్నారా ఏమన్నా? ఇంకా ఆపేశారు ఇంకా? అంటే ఇప్పుడు షుగర్ నార్మల్ అయింది కాబట్టి VR4 బంద్ చేశాను మేడం. 8 months వాడాను అంతే కేవలం. అంతే, ఇప్పుడు నార్మల్ ఉంది. అవును మేడం, నార్మల్. ఫస్ట్ అయితే స్టార్టింగ్ నాకు షుగర్ ఉందని తెలిసినప్పుడు అయితే 15.6 HbA1c ఉంది మేడం. ఓకే, నార్మల్ అంటే షుగర్ ఇది ఉంటది కదా, అది 400 పైనే ఉంది మేడం అది. ఓకే. అది తర్వాత ఇంకా నేను తెలిసిన తర్వాత VR4 వాడడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ టెస్ట్ చేయించినప్పుడు 10.2కి వచ్చింది మేడం. అది HbA1c 10.2కి వచ్చింది. ఇంకా నార్మల్ షుగర్ వచ్చి 200 అబౌవ్ అట్లా ఉండింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ టెస్ట్ చేయించాం మేడం, అప్పుడు 8.2కి వచ్చింది. మళ్ళీ లాస్ట్ 4 months అట్లా చేయించినప్పుడు లాస్ట్ 6.2కి వచ్చింది మేడం. ఓకే, 6.2కి వచ్చిన తర్వాత ఇంకొక 3 months అట్లా కంటిన్యూ చేసి తర్వాత ఆపేసాను మేడం. ఇప్పుడు ఇంకేం వాడట్లేదు. ఆపేసి ఎన్ని నెలలు అయిందండి మీరు? ఆపేసిన 6 months పైన అవుతుంటది మేడం. 6 months పైనుంచి ఆపేశారు. ఇంకా అసలు VR4 ఇంకా ఏ క్యాప్సూల్స్ వేసుకోవట్లే? లేదు, ఏది వేసుకోవట్లే. ఓకే, ఇప్పుడు నార్మల్ ఉంది మీకు? నార్మల్ ఉంది మేడం, షుగర్ ఏం లేదు. జస్ట్ ఒక వారం 10 రోజుల్లోనే నాకు రిజల్ట్ అనేది తెలిసింది. ఈ టాబ్లెట్స్ వాడినాక వెలుపల సమస్య లేదు, కాలు నొప్పి లేదు, గాంగ్రీన్ కూడా బాగా 75% తగ్గిపోయింది. 75%. అది మీరు వాడేది ఎక్కడ, అది చూపిస్తారా సార్? మీరు ఏది వాడుతున్నారో, రోజుకి ఎన్ని వేసేవాళ్ళు సార్ దీన్ని? రోజుకు మార్నింగ్ 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. ఓకే, హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉంది నాకు, అది కూడా నార్మల్. 6 months గా వాడుతున్నాను. 6 months గా వాడుతున్నాను. ఓకే, సో ఎవరికైనా చెప్పొచ్చు అంటారా? బ్రహ్మాండంగా చెప్పచ్చు, నేనే చెప్తాను సార్. ఇద్దరు వ్యక్తులకి నేను గ్యారంటీ ఇవ్వలేను. పగలు ఈ నల్లల్లం క్యాప్సూల్స్ వేసుకుంటాడు, రాత్రి మందు వేస్తాడు, వాళ్ళకి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఆల్కహాల్ వాడకూడదు. రోజు మందు తాగే వాళ్ళని మనం బాగు చేయలేము. సో మంచి అలవాట్లు ఉండాలి. నేను బాగు చేస్తానంటే నువ్వు మళ్ళీ ఇంట్లోకి అంత చెత్తనంతా తీసుకొచ్చేస్తానంటే నేను ఎట్లా బాగు చేస్తాను? రెండోది సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఎందుకంటే వారు పాపం ప్రకృతికి విరుద్ధంగా పగలు నిద్రపోతూ రాత్రి పని చేస్తారు. వారిలో కూడా మనం మంచి ఫలితాలను వెంటనే ఎక్స్పెక్ట్ చేయలేము. టైం పడుతుంది, వస్తాయి, బట్ ఇట్ విల్ టేక్. ఏమైనా తాగుబోతుల్లో కూడా తాగి లివర్ పాడైపోయినటువంటి వాళ్ళని కూడా మనం బాగు చేసాం. సో ఆ బాగు చేసే రోజులన్నా వాడు తాగకుండా ఉండాలి కదా. కోమాలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రోడక్ట్లు వాడి. సో ఇది మరి వాళ్ళకి ఎలా మెడిసిన్ ఇస్తారు? అంటే కోమాలో ఉన్న వాళ్ళకి ఏది మెడిసిన్? కలిపి పంపించడమే అంతే. ఓకే, సో ఇచ్చాం మేడం. మేము అందరికి చాలా మంది మా దగ్గర కూడా డాక్టర్లు ఉన్నారు. సమాజానికి మంచి చేయాలనేటటువంటి వాళ్ళు మా టీంలో 4000 మంది డాక్టర్స్ ఉన్నారు. సో ఐ విల్ అసైన్ దెమ్. ఎవరికైనా సరే ఈ మెడిసిన్ నేను వాడచ్చా, లేదంటే నాకు ఇన్ని డిసీజెస్ ఉన్నాయని వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, నాకు ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నేను వాడచ్చా లేదా అని కొంతమందికి డౌట్ వస్తుంది. పేషెంట్లకు పదవలేదు మనకి, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంటికి ఒక 2-3 పేషెంట్స్ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక ఆరోగ్య సమస్య.
కాళ్ళ నొప్పులు అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, క్యాన్సర్ కూడా, ఇది ఇంటికో సమస్య, ఈ క్యాన్సర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, మేము వాడచ్చా లేదా, మేము ఇలాంటి మెడిసిన్ వాడుతున్నాం అని ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ త్రూ మాట్లాడిస్తారా? ఎవరికైనా అంటే కొంతమంది దూరంగా ఉంటారు, మిమ్మల్ని వచ్చి ప్రతిసారి కావాలంటే చాలా చాలా దూర ప్రాంతాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా మన తెలుగు మనం ఉండొచ్చు. ఆన్లైన్ లో జూమ్ సెషన్ పెడతాను మేడం. ఓకే. డయాబెటీస్ గురించి ఒక రోజు చెప్తాము, మ్మ్. అసలు వాస్తవాలు ఏంటి, ఎట్లా రివర్స్ అవుతుంది ఏంటి అనేది అవగాహన కల్పిస్తాము. మ్మ్. వారితో హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, ఫస్ట్ నుంచి ఇచ్చి చివరి వరకు ట్రావెల్ చేస్తాం. సో అలా తగ్గేవారు. ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి అసైన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే. సో మేము ఆన్లైన్లో మేము అందుబాటులో ఉంటాం, మాకు ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులకు వస్తారు, చూడొచ్చు. ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవెన్ అయిన ప్రోడక్ట్, భారత ప్రభుత్వం చేత చట్టబద్ధమైనటువంటి అన్ని అనుమతులు ఉన్నాయి. మ్మ్. ఇది ఒక ఫసై సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మ్మ్. ఇచ్చినటువంటి సర్టిఫికేట్. సో అన్ని అనుమతులు తీసుకొని భారతదేశంలో ఇది అడుగుపెట్టింది. ఇది మెడికల్ షాపులలో దొరకదు, ఓకే. త్రూ మా కంపెనీ ద్వారానే దొరుకుతుంది. దానికి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎస్, వి విల్ గివ్ యు నంబర్స్. ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఏ ఏజ్ వారికైనా సరే, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా సరే, ఎలాంటి పద్ధతిలో ఉన్నా సరే మీకు కావాలి, ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నాయి, మీకు డౌట్స్ ఉంటే కదా వాళ్ళు జూమ్ కాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద. మీ ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఈ మెడిసిన్ వాడేవాళ్ళు యాక్చువల్గా ఆల్కహాల్ సేవించరాదు, మీకు మెడిసిన్ కావాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ త్రూ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి ఇది ఎక్కడ కూడా ఆర్డర్ ప్రొవైడ్ లేదు, వీళ్ళ త్రూనే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏం డౌట్స్ ఉన్నా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్ లో కనుక మీరు మెన్షన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా మేడం మీరు వాడుకొని తగ్గినటువంటి వాళ్ళని విత్ రిపోర్ట్స్ తో తమ ముందుకు వస్తాను. Sure, Thank you. తప్పకుండా అండి. థ్యాంక్ యూ Right. అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయశ్రీ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.